హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 7 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయంటే తప్పనిసరిగా వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎయిమ్స్ నార్సెట్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మన యాప్లో ఒక టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా చూసి మీకు ఉపయోగపడుతుందంటే టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవచ్చు. మంచి ఫ్యాకల్టీతో ఆ టెస్ట్ సిరీస్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే తాజాగా రిలీజ్ చేసినకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి విడుదల చేయడం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 7 పేరుతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్స్ అనేవి దాదాపుగా 2 నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ క్వాలిఫికేషన్తో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రంలో కూడా పోస్టింగ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి లెవెల్ 7 కింద పే స్కేల్ అయితే ఉంటుంది. 9,300 నుంచి 34,800 మధ్య పే స్కేల్ ఉంటుంది. దీంతో పాటుగా గ్రేడ్ పే 4,600 అయితే ఉంటుంది. అయితే వీటికి అన్ని రకాల అలవెన్సెస్ కూడా కలుపుకొని దాదాపుగా 72,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే శాలరీకి సంబంధించి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. చాలామంది తెలుసుకుంటారు. క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఈ పోస్టులకి అప్లై చేయడానికి బీఎస్సీ హానర్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి, లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కూడా పూర్తి చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. తప్పనిసరిగా నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్లో స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ అంటే జిఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. వీరు కూడా నర్సెస్ అండ్ మిడ్వైఫ్లుగా స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. అయితే జిఎన్ఎం క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వారికి కనీసం 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా మినిమం 50 బెడెడ్ హాస్పిటల్లో ఈ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పారు. ఎవరైతే ఈ బీఎస్సీ నర్సింగ్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జిఎన్ఎం వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వారి క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత కలిగి ఉండాలి అని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏజ్ చూసుకున్నట్లయితే కనీసం 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఈ ఏజ్ అనేది అప్లికేషన్ లాస్ట్ డేట్ నాటికి కౌంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్తాను. ఇక ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 3,000 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2,400 రూపాయల ఫీజు అనేది నిర్ణయించారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫీజు నుంచి వాళ్ళకి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఏదైతే ఫీజు చెల్లిస్తారో వాళ్ళకి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఆ కంప్లీట్ ఫీజు అనేది రిఫండ్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా స్టేజ్ 1, స్టేజ్ 2 అనే 2 టెస్టులు అయితే ఉంటాయి. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 2 కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. CBT 1 ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మనం చూసుకుంటే నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించబోతున్నట్టుగా ఇక్కడ మనకి డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక నార్సెట్
7కి సంబంధించినటువంటి స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబోతున్నట్టుగా మనకి ఇక్కడ డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఈ డేట్స్ ప్రకారమే ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఎయిమ్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం లాస్ట్ డేట్ వరకు కూడా చూడొద్దు. సాధ్యమైనంత త్వరగా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోండి. చివరి నిమిషంలో మీరు ఏమైనా సరే సర్వర్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్లో కరెక్షన్లు కానీ ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. ఆగస్టు 22 నుంచి ఆగస్టు 24వ తేదీ మధ్య ఈ విధంగా మీరు కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి మాత్రం చివరి తేదీ ఆగస్టు 21 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఇక ఆల్రెడీ చెప్పినటువంటి 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీతో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డేట్ కూడా మీకు లాస్ట్ డేట్కే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆగస్టు 21 నాటికి మీ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఏజ్ ఉందా లేదని చూసుకొని ఈ పోస్టులకి అప్లై చేసుకోగలుగుతారు. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కండక్ట్ చేసేటువంటి నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి ఈ ప్రిలిమ్స్లో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 100 మార్క్స్కి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 90 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి, అలాగే యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా నర్సింగ్ కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్ నుంచి ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ప్రతి ప్రశ్నకి కూడా మనం చూసుకుంటే ఒక మార్క్ అయితే ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లికబుల్ అయితే అవుతుంది. ఇందులో మనం చూసుకుంటే 5 సెక్షన్స్ అయితే ఉంటాయి. ప్రతి సెక్షన్కి కూడా 18 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ప్రతి సెక్షన్లో కూడా 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. ఇక మొత్తం 90 మినిట్స్ టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటాయి. యూఆర్ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మినిమం 50% మార్క్స్ అయితే రావాలి. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40% అయితే రావాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 45, ఎస్సీ ఎస్టీ అయితే 40 అయితే రావాల్సి ఉంటుంది. 40% మార్క్స్ అయితే రావాలి. ఇక పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ రిజర్వేషన్స్లో ఉంటే వాళ్ళకి మరో 5% మార్కులు అనేవి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ అయినట్లయితే వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి 50%లో ఒక 5% రిలాక్సేషన్ ఉంటుంది కనుక వాళ్ళకి 45% మార్క్స్ వచ్చినట్లయితే క్వాలిఫై అయితే అవుతారు. అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇక మెయిన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే స్టేజ్ 2లో కూడా మనకి ఎలా క్వాలిఫై చేస్తారంటే మెయిన్స్ ప్రిలిమ్స్లో ఈ కండక్ట్ చేసేటప్పుడు మనకి రిజర్వేషన్ల వారీగా మొత్తం ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓబీసీలో ఒక 100 వేకెన్సీస్ ఉన్నట్లయితే ఆ 100 వేకెన్సీస్కి కూడా 100x5 టైమ్స్ మనకి మెయిన్స్కి వాళ్ళు క్వాలిఫై అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే 500 మందికి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే అవకాశం అయితే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. మనకి టోటల్ వేకెన్సీస్ అనేవి ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, తర్వాత అనౌన్స్మెంట్ చేస్తామని నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. ఆ విధంగా మనకి రిజర్వేషన్ల వారిగా ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అంతమందిని నుంచి 5 టైమ్స్ తీసుకొని మనకి మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళ నుంచి కట్ ఆఫ్ మార్కులు అనేవి నిర్ణయించి ఆ మెయిన్స్కి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అయితే ఆల్ క్వాలిఫైడ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయినట్లయితే అందరూ కూడా స్టేజ్ 2కి అయితే పిలుస్తారు. అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా 5 టైమ్స్ అంటూ ఏమీ ఉండదు అనమాట. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనే దాంతో సంబంధం లేకుండా క్వాలిఫై అయ్యే ప్రతి ఒక్కరికి కూడా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఆ మెయిన్స్కి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక స్టేజ్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఇందులో 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 160 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ అనేవి మైనస్ అయితే అవుతాయి. క్వశ్చన్ పేపర్లో 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇది కంప్లీట్గా నర్సింగ్ సిలబస్ నుంచే ఉంటుంది. దీంట్లో మళ్ళీ జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు అయితే రావు. కేవలం ప్రిలిమ్స్లో మాత్రమే మీకు ఆ విధంగా అయితే
వస్తాయి. దీంట్లో కూడా 4 సెక్షన్స్ ఉంటాయి కదా, ప్రతి సెక్షన్కి కూడా 45 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అలాగే ప్రతి సెక్షన్లో కూడా 40 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 180 మినిట్స్ మనకి దీనికి సంబంధించిన టైం అయితే ఉంటుంది. ఇందులో కూడా క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటాయి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మినిమం 50% రావాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 45% రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40% రావాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ రిజర్వేషన్స్లో ఉంటే వాళ్ళకి మరో 5% రిలాక్సేషన్ అనేది మార్కులలో ఉంటుందని తెలియజేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. మరి సిలబస్కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రిలిమ్స్లో మనం చూసుకున్నట్లయితే 20 మార్క్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ మరియు యాప్టిట్యూడ్ నుంచి వస్తే 80 మార్క్స్ అనేవి కంప్లీట్ నర్సింగ్ సిలబస్ అయితే వస్తుంది. మెయిన్స్కి సంబంధించి చూస్తే కంప్లీట్గా నర్సింగ్ సిలబస్ ఉంటుంది. అది ఏ లెవెల్లో ఉంటుందంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి నర్సింగ్ ఏలో ఏ సిలబస్ అయితే ఉంటుందో దాని నుంచే మనకి కంప్లీట్గా క్వశ్చన్స్ అయితే వస్తాయని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిమ్స్ బటిండా, భువనేశ్వర్, బిలాస్పూర్, డియోగర్, గోరఖ్పూర్, గౌహతి, జోధ్పూర్, కళ్యాణి, అలాగే మంగళగిరి, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్బరేలీ, రిషికేశ్ మరియు విజయపూర్లలో ఉన్నటువంటి ఎయిమ్స్లలో ఖాళీలు భర్తీ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా ఎయిమ్స్ అనేవి యాడ్ అయినట్లయితే తర్వాత మనకి అనౌన్స్మెంట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో మరికొద్ది రోజుల్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ కూడా వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా నేను చెప్తాను. దాదాపుగా 3500కు పైగా వేకెన్సీస్ ఉంటాయనేసి అంచనా అయితే వేస్తున్నారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే లేదు. మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో అప్లోడ్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిమ్స్ మంగళగిరిలో కూడా మనకి ఉద్యోగం పొందే అవకాశం అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరి కూడా ఈ ఎయిమ్స్ నార్సెట్ 7లో పార్టిసిపేట్ అయితే చేస్తుందన్నమాట. ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీరు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలిజిబిలిటీ ఉంది అనిపిస్తే తప్పనిసరిగా త్వరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.